పేదవాడి సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని టీడీపీ అధ్యక్షులు కొనిక్కల నారాయణ తెలిపారు. సొంతింటి నిర్మాణానికి 4 లక్షలు ఆర్థిక సాయం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల నివేశ స్థలాలు ఇవ్వడం హర్షణీయమన్నారు. గత ప్రభుత్వం సెంటున్నర స్థలాల పేరుతో పేదలను మోసం చేసిందన్నారు నారాయణ. పేదవారికి సొంతింటి కళ నెరవేర్చేందుకు గాను నిన్న కూటమి ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటిది చాలీసాలని సెంటు భూమి ఇచ్చి 10% కూడా ఇల్లు నిర్మించలేక, దారులు డొంకలు కూడా లేకుండా, కరెంటు సదుపాయం లేకుండా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జగనన్న ఇల్లు నాయకులు 4 రూపాయలు సంపాదించుకుంటాకి పొలాల్లో మార్జిన్లు పెట్టుకుని, మట్టి తోలకంలో మార్జిన్లు పెట్టుకుని వాళ్ళ నాయకులు బాగుపడతా ఉపయోగపడింది తప్ప ఎవరికి కూడా పేదవారికి ఉపయోగపడలేదు. అటువంటి పథకాలను మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చేందుకు వాళ్ళ కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో 2 సెంటు పట్టణాలలో, 3 సెంటు పల్లెటూరులలో, గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చేందుకు గాను ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. వాటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో రహదారులు కానీ, కరెంటు కానీ, మంచినీటి కానీ, మురుగు నీటి కానీ బయటికి పోయేందుకు సదుపాయాలు కానీ అన్నీ కూడా కలగజేయడానికి ఈ ప్రభుత్వం పథకాలు రచిస్తూ ఉంది. మధ్యలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసేందుకు గాను వాళ్ళ కూటమి ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ ఉంది. ఇవాళ చేతకాని పరిపాలనతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని సరిదిద్దడానికే గాడి తప్పిన ఈ పరిపాలనని మళ్ళీ గాడిలో పెడతానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ పథకం ద్వారా పేదవారికి కానీ, మధ్యతరగతి వాళ్ళకి కానీ సొంతింటి కల 4 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇవ్వటం అంటే అది చాలామందికి ఇల్లు లేని వారికి ఇల్లు సమకూరుతాయి. మరి ఎన్నికల్లో హామీలు ఇచ్చిన వాటిని ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మనం అందరూ కూడా, పేదలంతా కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నేరాలు, తప్పులు వల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభరణం అయిపోయింది. దీన్ని మళ్ళీ గాడిలో పెడుతూ పేదవారికి, రైతులకి, విద్యార్థులకి అన్ని రకాల ఎన్నికల్లో ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు పూర్తిగా సహకరిస్తూ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక మంచి అభివృద్ధి చేసే రాష్ట్రం